ಮರುಪಗುದಿಯೇ ഇന്നലകളടങ്ങാതെ മനം തല്ലും കടൽ മാലയാ ഇരമ്പങ്ങൾ കാതോരം ഒടുങ്ങാതെയായി പാഴ്മരുവിലോ വനിയിലോ വിജനമാ മറവിലോ നിൻരൂപം ആ കരതൊടാ കതിരിടാ നിനവു നീന്തി വരികയായി ഞാനും రేయ్ మధ్యాహ్నం బిర్యానీ పెడతారు ప్రొడక్షన్ అదేరా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఊరికే చెప్పకరా ఒక నిమిషం హలో రేయ్ నువ్వెక్కడున్నావు? నేను ఫిలిం ఫెస్టివల్కి వచ్చాను. సరే రేపేంటి ప్లాన్? రేపు ప్లాన్ ఏం లేదు, నైట్గారా ఇంటికి వెళ్ళాలి. మర్చిపోయావా రేపు నీకు బర్త్డే? నువ్వు ఒక పని చెయ్యి, రేపు పాలయం పబ్లిక్ లైబ్రరీ దగ్గరికి నాతో పాటు పనిచేసిన ఒక సార్ వస్తున్నారు. ఆయనకి నేను ఒక గిఫ్ట్ కొని పంపించాను, అది తీసుకొని తర్వాత నాకు కాల్ చేయి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదిగో హ్యాపీ బర్త్డే. టీచర్ మీరు రావడమే నాకు పెద్ద గిఫ్ట్. ముందు తీసుకో. రండి టీచర్, బండెక్కండి. నేటింగ్ గారి ఇంటికి వెళ్దాం. ఈరోజు అక్కడికి కరోలు వాళ్ళు వస్తున్నారు. కేక్ కటింగ్ అయిన తర్వాత రాత్రి డ్రాప్ చేస్తాను. ఎక్కు. మవ్య, ఏంట్రా ఈ రోజు లేట్ అయింది? అది సిటీకి వెళ్ళి వస్తున్నాను. రండి టీచర్, నేను ఇప్పుడే వస్తాను. అలాగే రా. ఇదిగో తీసుకుంటానులే. ఇది ఎందుకు ఇంకా తీసుకోవడం లేదు? దానికంటే ముందు నేను అడిగే గిఫ్ట్ ఇస్తారా? నాకొక ముద్దిస్తారా?
మరి అక్కడెక్కడుంటావమ్మా? నేను నా ఫ్రెండ్ ఒక ఇంటిని రెంట్కి తీసుకుని అందులో ఉంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడ్డాం ఆంటీ. ఇప్పుడు పెద్దగా సమస్యలు ఏం లేవు, అడ్జస్ట్ హ్యాపీ అయిపోతున్నాం. బర్త్డే రాయ్. మధ్యాహ్నం వస్తానని చెప్పి ఇప్పుడు వస్తావు నువ్వు. బర్త్డే కదా, అందుకని వాడు చాలా బిజీ. అమ్మా ఈసారి ఇంకా స్టార్ కట్టలేదా? ఏమిట్రా ఇలా అడుగుతున్నావు? నేను పైకెక్కి కట్టగలనా? సర్లే నేనే కడతాను. అమ్మా టీచర్కి ఎమర్జెన్సీ లైట్ ఇచ్చి పంపించు. సరే వెయిట్ చేయరా. అప్పడాలు వేపేశారా? ముందు ఇది పూర్తి చేస్తాను. దీనికి ఎంత అయింది? 18,000. 18,000 రా. రేయ్ ఎలా సాగుతోందిరా? నిన్న న్యూ ఇయర్ పేరు చెప్పి ఎస్కేప్ అయిపోయాను. ఎల్లుండి మళ్ళీ వెళ్ళాలి. తను ఎలా చదువుతోంది? ఇదిగో చూస్తున్నావుగా, బాగా సాగుతోంది. ఓ అలా అంటున్నావా? అయితే నా అలాగే. ఏయ్, నీ జీవితం ఎలా ఉంది? చాలా కష్టమే. ఆహా, మాలిని టీచర్ నాతో ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళానంటే 2-3 ఏళ్ల తర్వాతే తిరిగి వస్తాను. అయితే మరి వెకేషన్ టైంలో ట్యూషన్స్ చెప్తే అక్కడ డబ్బులు ఎక్కువ. వచ్చే డబ్బుల్ని వద్దనకూడదు. నానా, మనం కొత్త వ్యాగనర్ కొనుక్కుందామా? ఈ పాత బండి అమ్మేద్దాం. వద్దా? వీడి వల్ల ఇంటికి ఏ ఉపయోగం లేదు. ఇందులో వేరే కారు కొనాలంట. నువ్వు ఒక్కసారైనా అక్కడికి రా, ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. నువ్వు వస్తే నాతో పాటే ఉండొచ్చు, లేదా టిజో సార్ ఇంట్లో ఉండొచ్చు. రేయ్, ఏంట్రా ఏం మాట్లాడలేదు? నీ కాలేజ్ కథలు చెప్పరా. నీ కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ हेलो मोहिंदर जी. घर में हाँ जी. రే अच्छा चलता है. आप कैसे हो? मैं ठीक हूँ.
क्लाइंट का सारा डिटेल्स मनदीप के पास है। రే నువ్వు ఈ కార్డు దగ్గర పెట్టుకో. నేను అక్కడి నుంచి పంపించే డబ్బంతా నాన్న వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు. అందువల్ల కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాను. నేను డబ్బులు పంపించేటప్పుడు చెప్తాను. అకౌంట్లో చెక్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే చాలు. రే రేపు నీ ప్లాన్ ఏంటి? ఏం లేదే. నేను తంబానూరు వరకు వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వస్తావా? అలా అడిగితే ఏంటి, వస్తాను. క్రిస్టీ ఆ అమ్మ పిలుస్తోంది, తిని వెళ్ళు. రా. సార్ అటు చూడండి, వచ్చేసారు. హాయ్ సార్. నేను చెప్పాను కదా తేజ సార్ అని. హాయ్, రా ఎక్కువ వెళ్దాం. రారా. అయ్యయ్యో అక్క, నువ్వు వెళ్తున్నావా? నువ్వు ఒక రౌండ్ వెళ్ళేసిరా. 5:30కి ఇక్కడికి వస్తే సరిపోతుంది. నేను ఇక్కడికి వచ్చేస్తాను. సరే, మీరు రావడానికి ఆలస్యమైంది. వచ్చే దారిలో ఇంకొక ప్లేస్కి వెళ్ళేసి వచ్చా. మనం ముందే అనుకున్నట్టు ఫస్ట్ అక్కడికి వెళ్దాం, ఆ తర్వాత వేరే చోటుకి వెళ్దాం. సరే, నేను ఉంటాను. అలాగే. సరే. ఎవరైనా పిలిస్తే వెంటనే బయలుదేరి వెళ్ళిపోవడమేనా? కనీసం కాల్ అటెండ్ చేయొచ్చు కదా. సరే సార్, నేను మీకు కాల్ సరే, సరే. చేస్తాను. ఇప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు ఆ మాట అన్నావు? ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడుకో. మీ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పేది. నేను చెప్తాను. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ వెళ్ళాక చేస్తాను. మర్చిపోకుండా చెయ్యమ్మా. సరే సరే, అమ్మా. కాల్ చేయమ్మా. నువ్వు పాస్పోర్ట్ టికెట్ అని తీసుకున్నావా? నేను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను. వాడు అసలు ఎక్కడికి వెళ్ళాడ్రా? మందు తీసుకురా అని చెప్పి పంపించాం. ఇదిగో వచ్చేసాడు రా. ఎలా వస్తున్నాడో చూడు, ఎగురుకుంటూ. లోకల్ మందు తెచ్చాడు, నాన్ లోకల్ మందు తెచ్చాడు. ఒకటి తెచ్చాడు కదా. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చావరా? ఊరంబే. మిలిటరీ మందు అనుకుంటాను. పోయి 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 మామా. నీలాంటోడికి ఇదే చాలా ఎక్కువరా. పోసుకొని తాగు. పెద్ద గొప్పగా చెప్పడానికి వచ్చాడు. కాస్త తక్కువ తాగరా. చివరికి నిన్ను ఇంటికి తీసుకెళ్లేది నేనే. మంచి మందులాగే ఉంది. అవునా? రే ఇదిగో మామా, కొద్దిగా తాగు, కొద్దిగా చాలు. రేయ్, నేను ఉన్నాను, మర్చిపోకండి. నాకు నీళ్లు పోయికు, అలాగే ఇవ్వు. తప్పకుండా ఈరోజు వీడు ఫ్లాటే. వాడు ఎప్పుడూ తాగి పడిపోతాడ్రా. అన్నా, మీ బోట్లో మాలి వరకు వెళ్ళచ్చా? కెరసిన్ పోస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మొత్తం ఎన్ని క్యాన్లు కావాలి? అదే చాలే ఆపరా. వీడు చెప్పినట్టు అదేమీ మాలి అయ్యుండదు, వేరే ఏదైనా దీవి అయి ఉంటుంది. ఇక్కడి నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు కర్రలతోనే కొట్టి తరిమేస్తారు, లేదంటే పోలీసు వాళ్ళు పట్టుకుని లోపలేసేస్తారు.
షమీర్ని కలుస్తున్నావరా? చాలా రోజులైందన్నా. ఆ. మాలీలో నీకేం పని? ఏం లేదన్నా, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి షిప్ ఉందా? ఇక్కడి నుంచి లేదు కానీ శ్రీలంక నుంచి ఉందనుకుంటాను. లక్షద్వీప్కి వెళ్తే అక్కడి నుంచి ఉంటుందా? లక్షద్వీప అంటే నేను ఒక సినిమాలో చూశాను. రే అది సినిమారా, డైరెక్ట్ ఫ్లైటే ఉంది. ఓ 15,000 కడితే రిటర్న్ టికెట్ కూడా దొరుకుతుంది. అచ్చాలదా? రిటర్న్ టికెట్ కూడా ఇప్పుడే బుక్ చేసుకోవాలా? ఛే, రిటర్న్ టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళడం కుదరదురా. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికే హోటల్ బుకింగ్ కూడా అడుగుతారు. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా. లేదంటే స్పాన్సర్షిప్ కావాలి. స్పాన్సరా? అంటే అక్కడ పనిచేసే మనవాళ్ళు అనమాట. అలా కాకపోతే ఆ మాలి నుంచి వచ్చిన వాళ్ళు మన ఊళ్ళో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా పర్వాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా?